తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి తన ప్రవర్తన అయినా తన నిర్ణయాలు అయినా చాలా పాజిటివ్గా ఉంటూ వస్తూ ఉన్నాయి. ప్రత్యర్థులతో కూడా కొన్ని నిర్ణయాలు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం తనను అభినందించిన వాళ్ళ చేత కూడా తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది. ఆ నిర్ణయమే ముఖ్యమంత్రి ఓఎస్డీగా రాధన్ పండిట్ వేట్రివాల్ను నియమించడం. ఈ రాధన్ పండిట్ వేట్రివాల్ అనే మనకు ఒక ఆయన ఉన్నారు కదా, జ్యోతిషుడి పేరుతో ఏదో బోర్డు పెట్టి సోషల్ మీడియాలో ఏదో అలచలు చేసుకుంటూ ఉంటారు. అటువంటి జ్యోతిష్యుడు అన్నట్టు. అండ్ మరీ ముఖ్యంగా విజయ్కి బాగా దగ్గర జ్యోతిష్యుడట. సో ఒక జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రికి ఓఎస్డీగా, అంటే ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ, అంటే డైరెక్ట్గా ఫైల్ యాక్సెస్ దగ్గర నుంచి చాలా కీలక నిర్ణయాల్లో కూడా ఆయన పార్టిసిపేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక జ్యోతిష్యుని ముఖ్యమంత్రి ఓఎస్డీగా నియమించారో, ఈరోజు అసెంబ్లీలో కూడా విజయ్ నా బిడ్డ లాంటి వాడు అని చెప్పి ప్రశంసించిన దివంగత విజయకాంత్ గారి భార్య అండ్ ఎమ్మెల్యే ప్రేమలత విజయ్ దగ్గర నుంచి, డిఎంకే దగ్గర నుంచి తాను మద్దతు ఇచ్చినటువంటి వీసీకే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా విమర్శలు చేశారు. ఒక జ్యోతిష్యుడిని ఏ విధంగా ఓఎస్డీగా నియమించుకుంటారు? యువత మీకు ఓటేశారు, గుర్తుపెట్టుకోండి. పాలనలో శాస్త్రీయత కనిపించాలి, అంతేగాని మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక జ్యోతిష్యుడిని ప్రోత్సహించడం ఏంటి, జ్యోతిష్యుడికి ఆ పొజిషన్ ఇవ్వడం ఏంటి, మూఢనమ్మకాలను ప్రోత్సహిద్దాం అనుకుంటూ ఉన్నారా అని చెప్పి చాలా తీవ్రంగానే విరుచుకుపడ్డారు. చివరికి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి డిఎండికి, అదే విజయకాంత్ గారు వాళ్ళ భార్య గారు ప్రేమలత విజయకాంత్, తాను ఏకంగా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. దీని మీద తీవ్ర చర్చ జరిగింది. సో ఎక్కడ మొహమాటానికి పోలే విజయ్. సో ఈ నిర్ణయం చుట్టూ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది కాబట్టి శాస్త్రీయత పెంచే ఉద్దేశమే నాకు కూడా ఉంది, కానీ నేను ఎక్కడ మూఢనమ్మకాలు మరో రకమైన వాటికి ఆస్కారం ఇవ్వను. అందుకని చెప్పి నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నాను అని చెప్పి ఒక జ్యోతిష్యుణ్ణి తన ఓఎస్డీగా నియమించుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటూ విజయ్ నిర్ణయం తీసుకున్నాడు. నిజంగానే గౌరవం పెరిగింది. ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం, ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అయినా చాలా దుర్మార్గం అని కనిపిస్తూ ఉన్నా ముందుకెళ్తారు. వాళ్ళ తల మీద కిరీటాల కింద పడిపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటే ఆ నిర్ణయాలని ఎక్కడ లేని నియంతృత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. ఒక నిర్ణయం మీద భిన్న చర్చలు జరిగితే దాని మీద విస్తృతమైన చర్చను ఆహ్వానించాలి. కానీ ఇది ఖచ్చితంగా తప్పు అని అనిపించినప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయం. ఇప్పుడు విజయ్ చేసింది అదే. తనకు కావాల్సిన జ్యోతిష్యుని ఓఎస్డీగా నియమించారు. కరెక్ట్ కాదు, ముమ్మాటికి కరెక్ట్ కాదు. ప్రతిపక్షాల నుంచి అదే వచ్చాయి, తనను అభిమానించే వాళ్ళు అదే అన్నారు. రైట్స్, మనమే నియంతృత్వంలో లేం కదా. సో ఆ నిర్ణయాన్ని నేను రద్దు చేసుకుంటూ ఉన్నాను, ఓఎస్డీగా రాధన్ పండిట్ వెట్రిమాల్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఉన్నాను అని ప్రకటించారు. నిజంగానే మన కళ్ళ ముందు ఉన్న చాలామంది పాలకులకు విజయ్ ఒక ఇన్స్పిరేషన్గా నిలిస్తే ఎంత బాగుంటుందో. కొన్ని నిర్ణయాలు మొండికే అట్లనే అది తప్పు అని చెబుతూ ఉన్నా ఎన్ని విమర్శలు వస్తూ ఉన్నా మొండికే ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళేదో జమీందారులు నియంత్రణలాగా. ఒక తప్పు జరిగినప్పుడు ఆ నిర్ణయాన్ని సరిదిద్దుకోగలిగే ధైర్యం కూడా కావాలి పాలకులకు.